18 ఏళ్లకే టెస్ట్ డెబ్యూలో సెంచరీ. స్కూల్ క్రికెట్లో 546 పరుగుల ప్రపంచ ప్రఖ్యాత ఇన్నింగ్స్. అండర్-19 వరల్డ్ కప్ విజేత కెప్టెన్. ఒకప్పుడు తర్వాతి సచిన్ అని ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా ఈరోజు భారత జట్టులో ఎందుకు కనిపించడం లేదు? అతని కెరీర్లో అసలు ఏమి జరిగింది? ఇది ఒక యువ క్రికెటర్ విజయాలు, వైఫల్యాలు మరియు కంబ్యాక్ ఆశల కథ. పృథ్వీ షా 1999 నవంబర్ 9న మహారాష్ట్రలోని థానేలో జన్మించాడు. చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోవడం అతని జీవితంలో పెద్ద విషాదం. కాని అతని తండ్రి పంకజ్ షా మాత్రం తన కొడుకు కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. రోజూ గంటల తరబడి ప్రయాణించి ముంబైలోని క్రికెట్ అకాడమీలకు తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు ఉద్యోగం కంటే కొడుకు ప్రాక్టీస్కే ఎక్కువ సమయం కేటాయించేవారని కూడా చెప్పబడుతుంది. చిన్నప్పటినుంచే పృథ్వీ బ్యాట్ పట్టిన విధానం, టైమింగ్, ఆత్మవిశ్వాసం చూసి కోచ్లు అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించారు. 2013లో హారిస్ షీల్డ్ స్కూల్ టోర్నమెంట్లో పృథ్వీ షా ఒకే ఇన్నింగ్స్లో 546 చేశాడు. ఆ ఇన్నింగ్స్తో భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ మీడియా కూడా అతని గురించి మాట్లాడింది. అప్పటినుంచి చాలామంది అతన్ని తర్వాతి సచిన్ టెండూల్కర్ అని అనడం ప్రారంభించారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి రికార్డు సాధించడం వల్ల అతనిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 2018లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతని నాయకత్వంలో భారత్ అండర్-19 వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఆ జట్టులో శుభ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. టోర్నమెంట్ ముగిసే సమయానికి అందరి చూపు పృథ్వీ షాపైనే ఉంది. అతడే భారత క్రికెట్ భవిష్యత్తు అని అందరూ నమ్మారు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని భారీ అంచనాల మధ్య జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్లో మొదటి సీజన్ నుంచే భయపడకుండా అగ్రశ్రేణి బౌలర్లపై దాడి చేయడం ప్రారంభించాడు. 2018లో వెస్టిండీస్పై రాజ్కోట్లో టెస్ట్ డెబ్యూలోనే 134 పరుగులు చేశాడు. డెబ్యూలో సెంచరీ చేసిన అతిపిన్న భారత ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. ఆ మ్యాచ్ తర్వాత క్రికెట్ దిగ్గజాలు కూడా అతన్ని ప్రశంసించాయి. చాలామంది అతనే భారత ఓపెనింగ్ బ్యాటింగ్ భవిష్యత్తు అని చెప్పారు. అయితే విజయాల తర్వాత అసలు పరీక్ష ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన బౌలింగ్ను ఎదుర్కోవడంలో కొన్ని టెక్నికల్ సమస్యలు కనిపించాయి. ముఖ్యంగా ఇన్స్వింగ్, బౌన్స్ అయ్యే బంతులపై అతను తరచుగా ఔటయ్యేవాడు. ఫిట్నెస్పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే క్రమశిక్షణకు సంబంధించిన కొన్ని నివేదికలు మరియు వివాదాలు కూడా మీడియాలో చర్చకు వచ్చాయి. ఇవి అధికారికంగా ఒక్కటే కారణమని చెప్పలేము. అయితే ఫిట్నెస్, ఫామ్, టెక్నికల్ సమస్యలు, గాయాలు, తీవ్రమైన పోటీ ఈ అంశాలన్నీ కలిసి అతని అవకాశాలపై ప్రభావం చూపాయి. ఇదే సమయంలో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత జట్టులో పోటీ మరింత పెరిగింది. దీంతో పృథ్వీ షాకు అవకాశాలు తగ్గిపోయాయి. పృథ్వీ షా వయసు ఇంకా తక్కువే. దేశీయ క్రికెట్లో నిలకడగా పరుగులు చేయడం, ఫిట్నెస్ను మెరుగుపరచుకోవడం, తన టెక్నిక్పై మరింత పనిచేయడం ద్వారా అతను మళ్లీ భారత జట్టులోకి రావచ్చు. క్రికెట్ చరిత్రలో చాలామంది ఆటగాళ్లు కష్టకాలం తర్వాత అద్భుతమైన కంబ్యాక్ చేశారు. అందుకే పృథ్వీ షా కథ ఇంకా ముగియలేదని చాలామంది అభిమానులు నమ్ముతున్నారు. ఒకప్పుడు తర్వాతి సచిన్ అని ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా ఈరోజు తన కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. అతను మళ్లీ భారత జట్టులోకి వస్తాడా? లేక ఆ ప్రతిభ వృధా అయిపోతుందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి పూర్తి క్రికెట్ కథలు, రికార్డులు, ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ను తప్పకుండా ప్రెస్ చేయండి.